సారాను సినిమా పరిశ్రమతో లింక్ చేస్తూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సారా గురించి మాట్లాడితే ట్రోల్స్ చేస్తారని ప్రశ్నించారు. సినిమాలో తాగితే తప్పు కాదు, రాజకీయాల్లో మాట్లాడితే తప్ప అని నిలదీశారు. ఖుషీ సినిమాలో సారా ప్యాకెట్లను పవన్ కళ్యాణ్ పట్టుకోలేదా, బాలకృష్ణ ఎగ్ పెగ్లా అంటే తప్పు కాదా అని అన్నారు. ఎమ్మెల్యే టేబుల్పై గ్లాస్ ఉంటే విమర్శలు చేస్తారని ప్రశ్నించారు. ఎవరిని తప్పు పెట్టడం లేదని, సారా తాగొద్దని మహిళలు భర్తలతో ఒట్టు వేయించుకోవాలని సూచించారు. సినిమా యాక్టర్లు నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చినా అని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరికితే అని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తాను పవన్ కళ్యాణ్, జస్ట్ మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతున్నాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్ట్. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను ఇప్పటికి చెప్తున్నా తాగొద్దంటున్నాను. కానీ మార్కెట్లో దొరికేది ఏంది, మన కల్చర్ ఏంది? అదే బాలకృష్ణ మామా ఎగ్ పెగ్గులా అంటే పప్పులలో మామా ఎగ్ పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకుని మందు బాబులం డాన్సులు వేస్తున్నారు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్. మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళ రెవెన్యూ వస్తుంది మాకు. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతున్నాం. మేము ఏ రాత్రి అయినా కానీ కాన్షియన్స్ ఏ ప్రాబ్లం ఉంటుందని చెప్పి టెన్షన్తో మాకు వచ్చేది ఏంటి సార్, రాజకీయ నాయకులకి షుగరు బీపీ, ఆస్తులు బోర్డు కొట్టుకుంటాం. ఒక్కరితో సంపాదించుకుంటారేమో రాజకీయ నాయకుల్లాగా. 90% రాజకీయాలు మీరు చూడండి ఆస్తులు బోర్డు కొట్టుకొని ఇండ్లలో ఉన్నోళ్ళు తప్ప. మేము లైఫ్ లాంగ్ ప్రజాసేవ చేసేదానికి మేము రాజకీయాలకు వచ్చినాం. కానీ మేము ఒకరిని కించపరిచిన కానీ ఒకరిని ఆస్తులు కొట్టేసేదాన్ని రాలేదు. నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సారాను సినిమా పరిశ్రమతో లింక్ చేస్తూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సారా గురించి మాట్లాడితే ట్రోల్ చేస్తారా అని ప్రశ్నించారు. సినిమాలో తాగితే తప్పు కాదు, రాజకీయాల్లో మాట్లాడితే తప్ప అని నిలదీశారు. ఖుషీ సినిమాలో సారా ప్యాకెట్లను పవన్ కళ్యాణ్ పట్టుకోలేదా, బాలకృష్ణ ఎగ్ పెగ్గులా అంటే తప్పు కాదా అని అన్నారు. ఎమ్మెల్యే టేబుల్పై గ్లాస్ ఉంటే విమర్శలు చేస్తారని ప్రశ్నించారు. ఎవరిని తప్పు పెట్టడం లేదని, సారా తాగుతని మహిళలు భర్తలతో ఒట్టు వేయించుకోవాలని సూచించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాణా ప్రతాప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాణా ప్రతాప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. ఎప్పుడైతే అసెంబ్లీలో ఇప్పసారా సంబంధించిన అంశంలో అనిరుద్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. కామెంట్ చేసిన తర్వాత దాదాపు 2 రోజులు అయిపోయింది, సభ కూడా ముగిసింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో అనిరుద్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొంతమంది చేస్తున్నటువంటి ట్రోలింగ్ పైన, అలాగే బీఆర్ఎస్ సంబంధించిన వారు కానీ కొంతమంది బాగా ట్రోలింగ్ చేస్తున్నారనేది కూడా ఇవాళ ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ సేల్ఫీ ఆఫీస్ లో ఏర్పడినటువంటి మీడియా సమావేశంలో చాలా క్లియర్ గానే ఆయన ఘాట వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే సినిమాల్లో అయితే మాత్రం
తాగినటువంటి స్టీమ్లు పెడతారు. ఎందుకంటే ఖుషి సినిమాలో ఏకంగా పవన్ కళ్యాణ్ కూడా నువ్వు సారా తాగుతారన్న సాంగ్ కూడా పాడాడు. దాంతో పాటు ఏకంగా బాలకృష్ణ కూడా మామ పెద్ద లాంటి సాంగ్ కూడా డాన్స్ చేశారు. కానీ సినిమాల్లో వారు తాగేటువంటి హీరోలు తాగుతున్నారు. హీరోలు చాలా మంది ఫాలో అవుతుంటారు కాబట్టి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని జనంలో కూడా తాగే అవకాశం ఉంది. సో సినిమాలో లేని తప్పు నిజ జీవితంలో తాగితే తప్ప సారాకు సంబంధించిన అంశంలో హిప్ సారా సంబంధించిన దీంట్లో గతంలో చిన్నప్పట్లో కూడా చాలా మంది తాగిన వాళ్ళు ఆరోగ్యంతోనే ఉన్నారు. కాకపోతే మధ్యలో ఉన్నటువంటి కలిసి సారా వల్లనే చాలా మంది ప్రాణాలు కోల్పోయిన బట్టి కలిసి ఏర్పడుతుంది. నేను కేవలం హిప్ సారాకు సంబంధించిన అంశం మాత్రమే నేను ప్రస్తావించాను. కానీ కొంతమంది నన్ను టార్గెట్ చేస్తూ ఈ రకాన్ని బట్టి ట్రోలింగ్ చేస్తున్నారు అనేది ఆయన మాటల్లో చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అండ్ బాలకృష్ణ పేరు తీసుకురావడం అనేది ఆసక్తికరమైన పరిణామం. దాంతోపాటు ఒక ఎమ్మెల్యే ఒక గ్లాసు పక్కన పెట్టుకుని ఉంటే టేబుల్ పైన దాని మీద ఓడి పెద్ద ట్రోలింగ్ చేశారు. అంటే ఏంటి ఎమ్మెల్యేలు అంటే అంత పెద్ద స్థాయిలోనే ఉన్నటువంటి వాళ్ళకి మీద ట్రోలింగ్ చేస్తారు. కానీ రోజు మీ ఇంట్లో ఉన్నటువంటి భార్య తాగొద్దంటే వింటారు ఎవరైనా? కానీ ఎందుకు కావాలని టార్గెట్ చేసి నన్ను ఇట్లా ట్రోలింగ్ చేస్తున్నారు అనేది కూడా తన ఆలోచనని వ్యక్తం చేస్తారు బట్టి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.